హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వసు ఆటో పట్టుకుని ఎలాగో ఇంటికి వచ్చేసి సోఫా మీద పడిపోతుంది. ఈలోపు స్నేహ ఎలా ఉంటుంది వసుని చూసి, యాక్ గర్ల్, చెమట వాసన, వెళ్ళి స్నానం చేయొచ్చు కదా, వచ్చి పడిపోయావు అనేసి అంటుంది. కొద్దిసేపు ఇలాగే ఉండనివ్వు స్నేహ, ఇలాంటిది ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది చెమట స్మెల్ కాదు, నా హార్డ్ వర్క్కి వచ్చిన అరోమా అని దియా వైపు చూస్తుంది. దియా స్మైల్ ఇచ్చి తన కొత్తగా కొన్న డ్రాయింగ్ టేబుల్ మీద డ్రా చేస్తూ ఉంటుంది అన్నమాట, చార్ట్ మీద. ఏంటి దియా, ఏదో కొత్త వస్తువు తీసుకొచ్చినట్టున్నావు ఇంటికి అంటుంది. అవును వసు, ఈ టేబుల్ నాకు చాలా అవసరం, అందుకే తీసుకున్నాను. ఆఫీస్లో వర్క్ అవ్వట్లేదు, ఇంటికి వచ్చాక అయినా సరే కంప్లీట్ చేసి తీసుకెళ్ళకపోతే ఆ హిట్లర్ నన్ను వదలడు అని దియా అంటుంది. అట్లీస్ట్ నా బాస్ కన్నా నీ బాస్ బెటర్ దియా అని వసు అంటుంది. ఏం బెటర్ వసు, నీ బాస్ అయితే కనీసం వర్క్ ఇచ్చే ముందే చెప్తాడు, ఆ వర్క్ కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ వచ్చే పనిష్మెంట్ ఏంటో. కానీ నా బాస్ అలా కాదు, ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే చాలు పాకెట్లోంచి గన్ తీసుకొచ్చి షూట్ చేసేస్తాడు, టిష్యూ అంతే అయిపోతాం. వితౌట్ వార్నింగ్ స్పాట్లో చంపేస్తాడు. మా హిట్లర్ కన్నా నీ మాన్స్టరే బెటర్. ఎప్పుడు చూడు పెర్ఫెక్షన్ అంటాడు. ఆ డ్రాఫ్టర్ తీసుకుని ఆయన తల పగలగొట్టి వచ్చేయాలనిపిస్తుంది. ఐ థింక్ వాళ్ళ వైఫ్ని కూడా అలాగే పెర్ఫెక్షన్ అని ఉంటాడు. అందుకే ఆవిడ వెంటనే డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ఈవెన్ బెడ్ మీద కూడా పెర్ఫెక్షన్ అని ఉంటాడు. యు నో వాట్ ఐ మీన్ అని ముగ్గురు నవ్వుకుంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రిషి కొంచెం లేట్గా వస్తానని ఇన్ఫామ్ చేస్తాడు. సో ముగ్గురు కలిపి వెళ్తారు. వసు ముందు వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి. వాళ్ళు వెళ్ళేసరికి ఏంజల్ ఒక ఫాష్ కార్లోంచి దిగుతుందనమాట, న్యూ కారు. దిగేసి ఆ కీస్ తీసేసి యారోగెంట్గా అక్కడ ఉన్న గేట్ కీపర్కి ఇచ్చి పార్క్ చేసేయమంటుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ కార్ చూసిన వెంటనే దియాకి స్పార్కిల్స్ మెరుస్తాయి అన్నమాట. మంచి ఫాష్ కార్ కదా, తనకి డ్రైవింగ్ అంటే పిచ్చి. వావ్, ఏంజల్ లక్కీ, వాళ్ళ అత్త మళ్ళీ గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు అనేసి స్నేహ అంటుందన్నమాట. అప్పుడు వసు ఇలా అడుగుతుంది, అసలు ఎవరి డాక్టర్ జగతి, ఏంజల్కి ఏమవుతుంది అని అడుగుతుంది. నాకు కూడా సరిగ్గా తెలియదు వసు, ఆఫీస్లో గాసిప్స్ చెప్పుకుంటారు కదా, దాని ద్వారా తెలిసిందేంటో చెప్తాను. ఆవిడ విహెచ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్. వాళ్ళ డాడ్ ఆవిడకి ఒక చిన్న హాస్పిటల్ని ఇస్తారు, కానీ దానికి ఆవిడ పేరు మార్చి ఇంతలా డెవలప్ చేశారు. ఇంత పెద్ద మల్టీ హాస్పిటల్ కింద చేశారు. రీసెంట్గా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేశారు అని స్నేహ చెప్తుంది. వావ్, చాలా గ్రేట్ ఆవిడ అనేసి దియా అంటుంది. ఆవిడ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు అని వసు అడుగుతుంది. నాకు కూడా సరిగ్గా తెలియదు వసు, ఆవిడ ఒక డివోర్సీ అని చెప్పుకుంటారు. ఆవిడకి కిడ్స్ ఉన్నారో లేదో కూడా తెలియదు. ఆమె హస్బెండ్కి తనకి చాలా ఏళ్ల క్రితమే డివోర్స్ అయిపోయిందంట. తనకి ఇప్పుడు ఉన్నదల్లా తన బ్రదర్, అలాగే ఏంజల్ జగతి మేడం వాళ్ళ బ్రదర్ కూతురు. ఏంజల్ మదర్ చనిపోయిన వెంటనే డాక్టర్ జగతినే ఏంజల్ని పెంచింది. ఏంజల్కి కన్న తల్లి ఇలాగా తల్లి లేని లోటును తీరుస్తుంది అని స్నేహ అంటుంది. ఆవిడ ఒంటరిగా ఇన్ని సాధించిందంటే ఆవిడ మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది, కానీ ఏంజల్ మాత్రం చాలా స్పాయిల్ చేస్తుంది అని వసు అంటుంది. దియా మను క్యాబిన్లో ఉంటుంది. అప్పటికే దియావి 2 డ్రాయింగ్స్ చింపేస్తాడు. దియాని ఫుల్ తిడుతూ ఉంటాడనమాట. వాళ్ళ సీనియర్స్తో పోల్చుకుంటే దియాని కొంచెం బెటర్, తక్కువే తిడతాడు. వాళ్ళైతే జాబ్ని అరచేతుల్లో పెట్టుకుని ఉంటారనమాట. ఏ క్షణాన్నైనా సరే ఆఫీస్కి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోమనేలా ఉన్నాడు. మను మూడు అలా ఉంటుంది రోజు. ఈలోపు మనుకి కాల్ వస్తుంది. వాట్ అని గట్టిగా అరుస్తాడు ఫోన్లో. దియాకి ఇలా అనిపిస్తుంది అనమాట, హిట్లర్ ఎందుకో డిస్టర్బ్డ్గా ఉన్నాడు, కానీ వర్క్ గురించి కాదు ఇంకేదో అని అనుకుంటుంది. దియా డ్రాయింగ్ పేపర్స్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయడు. తన ఫోన్లో ఇంకొక నెంబర్కి డయల్ చేస్తూ ఉంటాడు. హలో మామ్, ఈరోజు డ్రైవర్ని పికప్ చేసుకోవద్దను, డైరెక్ట్గా సన్నీని వెళ్ళి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేయమను. మామ్, ఏం లేదు, నేను వచ్చాక అంతా చెప్తాను, ముందు నేను చెప్పించేయి అనేసి ఫోన్ కట్ చేసేస్తాడు. ఆ తర్వాత దియా డ్రాయింగ్స్ని చూసి యా ఫైన్, దీన్నే కంటిన్యూ చేయి అనేసి దియాకి ఇచ్చేస్తాడు. దియా మను క్యాబిన్ నుంచి బయటకు వస్తూ హిట్లర్ దేని గురించో డిస్టర్బ్గా ఉన్నాడు అనుకుంటుంది. అయినా తన గురించి నాకెందుకు అనేసి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత వసుకి రిషి క్యాబిన్ నుంచి కాల్ వస్తుంది. వసు వెంటనే రిషి క్యాబిన్కి వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్ అని రిషి డోర్ ఓపెన్ చేసి వెళ్తుంది. ఓ అప్పుడే వచ్చేసావా, నేను ఎలా ఉన్నానో చెప్పు అని వసు వైపు టర్న్ అయ్యి ఒక మోడల్ లాగా స్టైల్గా నిల్చుంటాడనమాట. నేను ఏదో అర్జెంట్ వర్క్ అని పరిగెట్టుకుని వస్తే ఈ మాన్స్టర్ మళ్ళీ నాతో ఏదో గేమ్ ప్లాన్ చేసినట్టున్నాడు అని అనుకుని వసు ఇలా అంటుంది. యూ లుకింగ్ ఫ్యాబ్లెస్ సార్ అంటుంది. నిజమే చెప్తుంది అనమాట, తన మనసు కనిపించింది. యా ఐ నో అనేసి కొంచెం యారగెంట్గా వెనక్కి తిరిగి రెస్ట్ రూమ్ వైపుకి వెళ్తాడు. నీకు తెలిసినప్పుడు నన్ను ఎందుకు అడగడం, యారగెంట్ జర్క్ అని వసు అనుకుంటుంది. కమ్ విత్ మీ అంటాడు రిషి వెనక్కి తిరిగి. వసు ఆలోచిస్తూనే బాస్ ఆర్డర్ కదా ఏం చేయలేక వెళ్తుంది. ఆ రూమ్ చాలా సింపుల్ కోజీగా బాగుంటుంది అనమాట. ఒక బెడ్ అలాగే కబోర్డ్స్ అన్నీ ఉంటాయి. రిషి ఒక వార్డ్రోబ్ ఓపెన్ చేసి సెలెక్ట్ చెయ్యి అనేసి అంటాడనమాట. మీ సూట్కి ఆ స్ట్రైప్ బాగుంటుంది అనేసి ఒకటి తీస్తుందన్నమాట. అని రిషి ఒక 2 స్టెప్స్ ముందరికేసి వసు ముందు నిల్చుంటాడు. చేతులు 2 నడుము మీద పెట్టుకుని కొంచెం ఫేస్ పక్కకు టర్న్ చేస్తాడనమాట, కట్టు అన్నట్టు. వసుకు అర్థమవుతుంది టైని కట్టమంటున్నాడు అనేసి. కొంచెం హెసిటేట్ చేస్తూనే ఇంకా కడదామని ఫిక్స్ అయిపోతుంది అనమాట. బాస్ ఆర్డర్ కదా. ఇంకో 2 స్టెప్స్ ముందుకు వేసి రిషికి టై కట్టడం స్టార్ట్ చేస్తుంది. వసు హైట్ రిషి చెస్ట్ వరకు మాత్రమే వస్తుంది. వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉంటారనమాట. కొన్ని ఇంచెస్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. వసు ఫస్ట్ టైం రిషిని అంత దగ్గర నుండి చూస్తుందన్నమాట. రిషి గెడ్డము అలాగే నెక్, బ్రాడ్ షోల్డర్స్, ఆ షర్ట్ టైట్గా పట్టేసి ఆ చెస్ట్ అది కనిపిస్తూ ఉంటుంది కదా. ఐ మీన్ షర్ట్ కొంచెం ఫిట్గా ఉంటుంది కదా. తన బాడీ బిల్డ్ అదంతా తెలుస్తుంది వసుకి అంత దగ్గర నుంచి చూసేసరికి. ఇప్పుడు అర్థమవుతుంది నాకు అంతమంది అమ్మాయిలు ఈ మాన్స్టర్ వెంట ఎందుకు పడుతున్నారో. ఇలాంటి వాడిని బెడ్ మీద ఏ అమ్మాయి అయితే మాత్రం వద్దంటుంది. వాట్ వసు, ఏం ఆలోచిస్తున్నావు? కమ్ బ్యాక్ టు యువర్ సెన్సెస్. స్టాప్ డ్రీమింగ్ గర్ల్. ఆల్రెడీ ఒకసారి ఒకడితో పడింది చాలు. మళ్ళీ సేమ్ మిస్టేక్ చేయకు. ఎట్ లాస్ట్ నువ్వే హర్ట్ అవ్వాల్సి వస్తుంది. నీ మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవసు అనుకుంటూ తనకి తానే వార్నింగ్ ఇచ్చుకుంటూ ఉంటుంది, రిషికి పడకూడదు అనుకుంటూ. మళ్ళీ తన మనసులో ఇలా అనుకుంటుంది అనమాట. అయినా నేను మాత్రం ఏం చేయగలను? ఇలాంటి గ్రీక్ వీరుడు వచ్చి కళ్ళ ముందర నిల్చుంటే ఏ అమ్మాయికైనా తన హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఈలోపు రిషి అయిపోయిందా అంటాడు. అప్పుడు వసు తన డ్రీమ్ ల్యాండ్లోంచి నిద్రలేస్తుందన్నమాట. సార్ అయిపోయింది. ఏదైనా డేట్కి వెళ్తున్నారా అని అడిగేస్తుంది నోట్ చివరికి వచ్చేసి. తనకు కూడా అర్థం కాదు తను అలా ఎందుకు అడిగిందో. అడిగేశాక ఫీల్ అవుతుంది అనమాట. మా మామ్తో, గర్ల్ ఫ్రెండ్ కాదులే. ఈరోజు తన బర్త్డే. ఓ నైస్ సార్. అయితే ఈరోజు పార్టీ అన్నమాట. అలాంటిది ఏం లేదు, జస్ట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాంటిది అంతే. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఓకే, నేను ఈరోజు ఎర్లీగా వెళ్ళిపోతాను. ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటేనే కాల్ చేయి. అనవసరమైన విషయాలకి నాకు కాల్ చేసి నన్ను విసిగించకండి. ఎవరిని నాకు కాల్ చేయకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంచే బాధ్యత నీదే అని రిషి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. హౌ ప్యాథటిక్. ఎవరైనా మామ్ బర్త్డేకి అలా సూట్లో వెళ్తారా ఏంటో ఈ మాన్స్టర్ అనుకుంటుంది వసు. ఈవినింగ్ అయిపోతుంది అనమాట. సో వసు వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది. తన ఫినిష్ చేసిన వర్క్ ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకుని రిషి క్యాబిన్కి వెళ్తుంది, అక్కడ పెట్టేసి వెళ్దామని ఇంటికి. అప్పుడు సడన్గా ఒక గిఫ్ట్ బ్యాగ్ కనిపిస్తుంది అనమాట రిషి టేబుల్ మీద. అప్పుడు వసుకి స్ట్రైక్ అవుతుంది. అయ్యో రిషి సార్ వాళ్ళ మామ్ బర్త్డే గిఫ్ట్ ఇక్కడే మర్చిపోయినట్టున్నారే. ఇది అసలే ఎక్స్పెన్సివ్ లాగుంది. అంటే ఒక చిన్న బాక్స్ ఉంటుంది అనమాట, రింగ్ బాక్స్ లాగా. దాన్ని గిఫ్ట్ పేపర్లో ర్యాప్ చేసి ఉంటుంది. వాళ్ళ మామ్కి గిఫ్ట్ తీసుకెళ్ళకుండా ఉత్తి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది అనేసి తను మర్చిపోయారు అనుకుని కాల్ చేస్తుంది అనమాట రిషికి. ఒక 2-3 టైమ్స్ కాల్ చేస్తుంది, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ తర్వాత శిరీష్కి కాల్ చేస్తుంది అనమాట. శిరీష్ ఫోన్ ఏమో ఎంగేజ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. దీన్ని ఎలాగైనా ఆ మాన్స్టర్కి ఇవ్వాలి.
రిషి సార్ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి ఆయనకే ఇస్తే ఆ మాన్స్టర్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే నేను ఎంత రెస్పాన్సిబుల్లో కూడా తెలుస్తుంది. సరే తన అడ్రస్ అనేసి మొబైల్లో గూగుల్ ఓపెన్ చేస్తుంది అనమాట. భూషణ్ మ్యాన్సన్ అని టైప్ చేస్తుంది. వెంటనే రూట్ మ్యాప్ వచ్చేస్తుంది. ఆటోని బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది. అవుట్ సైడ్ గేట్కి మ్యాన్షన్కి కూడా చాలా దూరం ఉంటుందన్నమాట. అయినా సరే ఆ మ్యాన్షన్ ఎంత పెద్దదో అర్థమైపోతుంది బయట నుంచి కనిపిస్తుంది అంటే వసుకి. అక్కడ వాచ్మెన్ అడుగుతారనమాట, ఎవరు ఏంటి దేనికి వచ్చావనేసి. వసు తన ఐడి కార్డ్ చూపించి నేను రిషేంద్ర భూషణ్ అసిస్టెంట్ని, తనతో కొంచెం పర్సనల్ వర్క్ ఉండి వచ్చాను అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట మొత్తం. ఆ వాచ్మెన్ వసుని లోపలికి వెళ్ళనిస్తాడనమాట. వావ్, 2 కళ్ళు సరిపోవు. చాలా పెద్ద మ్యాన్షన్, బ్యూటిఫుల్ గ్రీనరీ. ఒక చిన్న పోండ్లో బ్యూటిఫుల్గా వైట్ స్వాన్స్ పరిగెడుతూ ఉంటాయన్నమాట. వసుకి అదంతా ఒక హెవెన్ని చూసినట్టు అనిపిస్తుంది. కానీ ఏం లాభం, ఈ ప్లేస్లో ఆ డెవిల్ ఉంటున్నాడు కదా అనుకుంటుంది. వసు తన ఫింగర్ని కాలింగ్ బెల్ మీద పెట్టి నొక్కేలోపు ఈలోపు తన మొబైల్ రింగ్ అవుతుందన్నమాట. శిరీష్ కాల్ చేస్తాడు. అసిస్టెంట్ వస్తారా, ఎందుకు కాల్ చేశారు మీరు అని అడుగుతారనమాట. నథింగ్ శిరీష్, రిషి సార్ వాళ్ళ మామ కోసం కొన్న గిఫ్ట్ అనుకుంటా, ఆఫీస్లో మర్చిపోయారు. అది మీతో చెప్పి పంపిద్దాం అనుకున్నాను, కానీ నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాను, నేనే డైరెక్ట్గా రిషి సార్కి ఇస్తాను అనేసి ఫోన్ పెట్టేస్తుందనమాట. శిరీష్ ఏం చెప్తున్నాడో కూడా వినకుండా. వసు కాలింగ్ బెల్ కొడుతుందనమాట. డోర్ ఓపెన్ చేస్తారని వెయిట్ చేస్తుంది. లోపు పక్కకు చూస్తే అక్కడ ఆల్రెడీ కార్స్ పార్క్ చేసి ఉంటాయి. ఆల్రెడీ గెస్ట్స్ వచ్చేసినట్టున్నారు అనుకుంటుంది. ఈ లోపు డోర్ ఓపెన్ చేస్తుంది. వసు కల్లో కూడా అనుకోదనమాట ఏంజల్ని ఇక్కడ చూస్తాను అనేసి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని యారోగెంట్గా అడుగుతుంది ఏంజల్. వసుకి ఏంజల్ టోను అలాగే చిటికలు వేసే మేనరిజం అవేం నచ్చదనమాట. ఇదేం తన ఆఫీస్ కాదు కదా. సో మిస్టర్ భూషణ్ అని గట్టిగా అరుస్తుంది రిషి కోసం. హే, నీకేమైనా పిచ్చా, ఎందుకు అలా అరుస్తున్నావు, అయినా అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్, అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళు అని ఏంజల్ అరుస్తుంది. రిషి సార్ ఆఫీస్లో ఇది మర్చిపోయారు, ఇది ఇద్దామని వచ్చాను, ఇది చాలా ఇంపార్టెంట్ అనేసి వసు పర్మిషన్ అడుగుతుంది అనమాట ఏంజల్తో లోపలికి వస్తాను అనేసి. ఈలోపు జగతి వస్తుంది. ఏంటి ఏంజల్, ఆ నాయిస్ ఏంటి అని వస్తుంది. ఏం లేదత్త, అవుట్ సైడర్స్ సమ్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది ఇక్కడికి వచ్చి అనేసి అంటుందన్నమాట. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నాన్ సెన్సా, ఏం మాట్లాడుతున్నారు, మైండ్ యువర్ వర్డ్స్. అయినా నేను ఇక్కడికి వచ్చింది మా బాస్ కోసం, యు ఆర్ నాట్ మై బాస్ అని వసు తిరిగి సమాధానం చెప్పుద్ది అనమాట. వసు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ ఆఫీస్లో కూడా లేరు. ఒకవేళ ఆఫీస్లో ఉంటే పడేదేమో, కానీ బయటకు వచ్చాక అలా అంటే వసు కంట్రోల్ చేసుకోలేక కొంచెం గట్టిగానే వార్న్ చేస్తుంది అనమాట. జగతికి కూడా కోపం వచ్చేస్తుంది. ఎంత ధైర్యం నీకు, సీనియర్స్తో అలాగే నా మాట్లాడేది, ముందు తనకి అపాలజైజ్ చెప్పు అంటుంది. వావ్, బెస్ట్ ఆంట్ ఫర్ దిస్ యారోగెంట్ నీస్ అని మనసులో అనుకుంటుంది అనమాట వసు. అపాలజైజ్ చెప్పాల్సి వస్తే ఫస్ట్ తనే చెప్పాలి, ఎందుకంటే ఇదంతా స్టార్ట్ చేసింది తను. అయినా నేను ఇక్కడికి వచ్చింది మా బాస్ని మీట్ అవ్వడానికి, తన్ని మీట్ అవ్వడానికి కాదు అని వసు అంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని రిషి వస్తాడనమాట. వసుని చూసి సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు, షాక్ అవుతాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని వసుని అడుగుతాడు. మీరు ఇది ఆఫీస్లో మర్చిపోయారు సార్ అనేసి ఆ గిఫ్ట్ బాక్స్ని చెయ్యి చాపుతుందనమాట. ఇది ఇద్దామని వచ్చాను అనేసి. అది చూసి రిషి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అప్పటి వరకు బాగానే ఉంటాడు. నీకు 10 seconds టైం ఇస్తున్నాను, ఈ లోపు నువ్వు ఇక్కడ నుంచి మాయమైపోవాలి, అర్థమవుతుందా, గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు. రిషి వచ్చేసరికి వసు ఒక్కసారిగా ఉలికి పడిపోతుంది అనమాట. మీ గిఫ్ట్ అనబోతుంది. రిషి ఇంకా వెంటనే వసు 4 arm ఉంటుంది కదా, అది పట్టుకుని గట్టిగా లాగేసుకుంటా బయటకు తీసుకెళ్ళిపోతాడనమాట గేట్ దగ్గరికి. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి తను ఎవరు లోపలికి రానిచ్చారు అంటాడు. నేనే సార్ అని ఒక ఓల్డ్ వాచ్మెన్ వస్తాడనమాట, గేట్ కీపరు. యు ఆర్ ఫైర్డ్, రేపటి నుంచి నువ్వు జాబ్లోకి రావాల్సిన అవసరం లేదు అని ఆ వాచ్మెన్తో చెప్తాడు. ఆ తర్వాత వసుని రోడ్ మీదకి తోసేస్తాడనమాట. అసలు వసుకి ఇంకా
నో ఐడియా అనమాట అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసేసి. ఎందుకు రిషికి అంత కోపం వచ్చిందో, అందులో వసు చేసిన తప్పేముందో కూడా అర్థం కావట్లేదు వసుకి. సడన్గా ఒక కార్ వచ్చి ఆగుద్దనమాట. అందులోంచి శిరీష్ దిగుతాడు. అలాగే తర్వాత నెక్స్ట్ ఇంకో కార్ వస్తుంది. ఇంటి ముందర ఆ కమోషన్ అంతా చూసి, గొడవ అంతా చూసి ఆ కార్ కూడా ఆపి మను దిగుతాడనమాట అందులోంచి. వాళ్ళు కూడా పార్టీకి వస్తున్నారు, గెట్ టుగెదర్ పార్టీకి, రిషి వాళ్ళ మామ బర్త్డేది. మను దిగి బయటని చూసేసరికి కార్లో నుంచి గ్లాస్ డోర్ ఓపెన్ చేసి వాట్ హ్యాపెండ్ మను అని అను అడుగుతుంది వాళ్ళ మాము. నథింగ్ మామ్ అనేసి మను అంటాడు. ఏం లేదు అంకుల్, మీరు లోపలికి వెళ్ళండి అనేసి మంజుతో అంటాడనమాట రిషి. వసు అది విని మను సార్ ఫ్యామిలీ అనుకుంటుంది మనసులో. ఆ కార్ లోపలికి వెళ్ళిపోతుంది. శిరీషు వసుకి సపోర్ట్ చేద్దామని చూస్తాడనమాట. రిషి తన్ని వదిలే, తన కొత్తగా జాయిన్ అయింది కదా జాబ్లోకి, తనకి ఇవన్నీ తెలీదు. నీ పర్మిషన్ లేకుండా ఇంటికి రావడం తన తప్పే, కానీ తన ఇంటెన్షన్స్ తప్పు కాదు రిషి, తన్ని వదిలే, ఈ ఒక్కసారికి క్షమించు అంటాడు. మీరు లోపలికి వెళ్ళండి, నేను హ్యాండిల్ చేస్తాను అనేసి గట్టిగా అరుస్తాడనమాట రిషి. మను కూడా ఏం చేయలేక తల అడ్డంగా లైట్గా ఊపుకొని లోపలికి వెళ్ళిపోతారు శిరీషు మను కూడాని. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? దీన్ని టచ్ చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? అయినా ఇంటికి అలా డైరెక్ట్గా వచ్చేస్తావా అని గట్టిగా అరుస్తాడనమాట. ఐ థాట్ ఈ గిఫ్ట్ మీరు మర్చిపోయారు అనుకున్నాను, దీన్ని టచ్ చేయకూడదని నాకు తెలీదు. అవుట్ సైడర్స్కి ఇక్కడ ఎంట్రీ లేదని అస్సలు తెలియదు నాకు అని వసు అంటుందన్నమాట. రిషి ఇంకొకసారి గట్టిగా అరిస్తే ఖచ్చితంగా వసు కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి, లేదంటే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనేసి అనుకుంటుందన్నమాట. సరే ఇప్పుడు చెప్తున్నాను, కేర్ఫుల్గా విను, దీన్ని నీ బుర్రలోకి ఎక్కించుకో, అర్థమవుతుందా? వితౌట్ మై పర్మిషన్ నా వస్తువుని ఏది నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. అలాగే నువ్వు ఎప్పటికీ ఇంట్లో ఒక అడుగు కూడా పెట్టడానికి వీల్లేదు. ఈ గేట్ వైపు కూడా రాకూడదు. ఒకవేళ వస్తే ఏం జరిగిందో చూసావు కదా, నీ వల్ల ఆ వాచ్మెన్ జాబ్ పోయింది, నేను నిన్ను ఫైర్ చేయలేను. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక అసిస్టెంట్వి మాత్రమే. నా ఫ్యామిలీ మెంబర్స్తో అంత యారోగెంట్గా మాట్లాడేంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంకెప్పుడు ఆ టోన్తో మా వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. రేపు మార్నింగ్ 11 లోపు ఏంజల్కి నువ్వు సారీ చెప్పాలి, అండర్స్టూడ్ అంటాడు. వసుకి కళ్ళలోంచి ఒక్క డ్రాపు టీయర్ వస్తుందన్నమాట. అది రిషి చూడకుండా తల దించేసుకుంటుంది. వసు చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ని లాగేసుకుని రిషి వెనక్కి తిరిగి మ్యాన్షన్లోకి వెళ్ళిపోతాడనమాట. వసు కూడా ఒక ఆటోని పట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది. రిషి ఇలా అనుకుంటాడు, మామ్కి అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కొన్ని సంవత్సరాల క్రితం డాడీకి ఇంకొక అఫైర్ ఉంది, అలాగే తనకు ఒక సపరేట్ కుటుంబం కూడా ఉందని తెలిసి మామ్ చాలా బాధపడింది. తనని తానే రూమ్లో బందీ చేసుకుని చాలా బాధపడేది. అంజు నేను రూమ్ బయట ఉండి అమ్మ అమ్మ అని ఎంత పిలిచినా రెస్పాండ్ అయ్యేది కాదు. మేము బయట చాలా భయపడేవాళ్ళం. బట్ థ్యాంక్ గాడ్ మామ్ అలాంటి పిచ్చి పని ఏదీ చేయలేదు. ఆ నెక్స్ట్ డే నుంచి డైలీ మామ్ డాడ్ ఇద్దరు గొడవ పడేవాళ్ళు. కానీ నాకు మామ్ బర్త్డే చేయాలని చాలా ఆశ. తను కనుక ఆ రోజు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతే ఈరోజు భూషణ్ ఫ్యామిలీ ఇలా ఉండేది కాదు. యాక్చువల్గా ఈ రింగ్ మా నాన్నమ్మ తనకి వారసత్వంగా వంశపారపర్యంగా కోడలికి ఇచ్చే గిఫ్ట్. డాడ్ ఈ రింగ్ తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చారు. నేను మా మామకి కావాలంటే టన్నుల్లో బంగారం కొనగలను, కానీ ఈ రింగ్ ఆమెకు చాలా స్పెషల్. నేను ఎంత బంగారం ఎన్ని డైమండ్స్ కొన్నా కానీ దీంతో రీప్లేస్ చేయలేను. ముందు ఈ గిఫ్ట్ ఇస్తే మామ్ హ్యాపీగా ఉంటుందేమో అనుకుని దీన్ని తీసుకొచ్చా, కానీ ఇది చూస్తే మామ్ ఇంకా బాధపడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అక్కడే వదిలేసి వచ్చా. కానీ ఆ స్టూపిడ్ గర్ల్ తన వల్ల ఈరోజు మామ్ మూడంతా స్పాయిల్ అయ్యేది అని అనుకుంటాడనమాట. దేవ్యాని, అనుపమ, జగతి అలాగే ఏంజల్ నలుగురు ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంజల్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రిషి, మను, శిరీష అలాగే రిషి అంకుల్ మను డాడ్ వీళ్ళందరూ కలిపి డ్రింక్స్ చేస్తూ ఉంటారనమాట. అంజలి, సంజు ఏమో కిడ్స్ని ఆడిస్తూ ఉంటారు, వెంకీ, బన్నీని. సడన్గా అను ఇలా అడుగుతుంది దేవ్యానిని, రిషి ఏం గిఫ్ట్ ఇచ్చాడు బర్త్డేకి అని. దేవ్యాని జస్ట్ స్మైల్ ఇచ్చి నథింగ్ అంటుంది.
అది విని అందరూ సర్ప్రైజ్డ్గా ఫీల్ అవుతారనమాట. కొంచెం రియాక్షను రిషి ఏమి ఇవ్వకపోవడం ఏంటి అన్నట్టు. ఓకే, డోంట్ వరీ, ఇప్పుడు ఇస్తాను. నీకు విష్ కార్డ్ ఇస్తాను, నీకు ఏం కావాలన్నా చెప్పు. యూ కెన్ విష్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ మై మ్యారేజ్, దాని గురించి మాత్రం వద్దు అంటాడు. అది విని అందరూ నవ్వుతారనమాట. దేవ్యాని మాత్రం కొంచెం సాడ్ ఫేస్ పెట్టుకుంటుంది, మ్యారేజ్ గురించి అడగొద్దు అన్నాడనేసి, ఏమడగాల అని. ఓకే, నేను నా పుత్రుడినేమి మ్యారేజ్ గురించి బుర్ర తిననులే, నువ్వు ఎవరు కావాలంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకో, కాకపోతే నేను చనిపోక ముందే చేసుకో అంటుంది. మామ్ ప్లీజ్ అలా మాట్లాడొద్దు అంటాడు రిషి. మను ఏమో రిషి చెవిలో ఇలాగా చిన్నగా చెప్తాడనమాట. ప్లీజ్ రిషి, చేంజ్ ద టాపిక్, మళ్ళీ మా మామ్ స్టార్ట్ చేసిందంటే ఇప్పుడు వదలదు, మ్యారేజ్ టాపిక్ ఇక్కడితో ఎండ్ చేసే ప్లీజ్ అంటాడు. ఓకే మామ్, వాట్ ఈజ్ యువర్ విష్ అనేసి కొంచెం మూడు స్పిరిట్ పెంచుకుని అడుగుతాడనమాట రిషి. సో మై విష్ ఈజ్, నువ్వు ఫ్రీగా ఉంటే రేపు నన్ను నీతో షాపింగ్ తీసుకెళ్ళు, దట్స్ మై విష్ అని దేవ్యాని అంటుంది. ఓకే, విష్ గ్రాంటెడ్ అని రిషి అంటాడు. దెన్ ఐ ఆల్సో వాంట్ టు గో ఫర్ షాపింగ్ విత్ మై సన్ అనేసి అను అంటుందన్నమాట. మను రిషికి ఒక కిల్లర్ లుక్ ఇస్తాడనమాట, ఇరికించవన్నట్టు. ఓకే, అయితే మనమంతా కలిపే వెళ్దాము, నేను అలాగే జగతి ఆంటీ కూడా వస్తాం, ఇట్ విల్ బి ఫన్ రైట్ రిషి అని ఏంజల్ అంటుంది. షాపింగ్ ఈజ్ వెరీ బోరింగ్, అందులోనూ ఇంతమంది ఆడవాళ్ళతో షాపింగ్ అంటే ఇట్ విల్ కిల్ మీ అని రిషి మనసులో అనుకుంటాడనమాట. వసుకి రాత్రంతా నిద్ర పట్టదనమాట, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది బెడ్ మీద. నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకొని సో ఫైనల్గా ఏంజల్కి సారీ చెప్దామని డిసైడ్ అవుతుంది. ఏంజల్కి కాల్ చేస్తుంది అనమాట. హలో మేడం, నేను వస్తారా అని అంటుంది. వాట్ ఈజ్ ఇట్ అంటుంది. వా, తన ఆరోగ్యన్స్ ఏంటి అసలు, ఆ నాలుగుని కట్ చేసేయాలి అని వసు మనసులో అనుకుంటుంది. ఐ ఆమ్ రియల్లీ సారీ మేడం, ఎస్టర్డే ఇన్సిడెంట్, నేను మీతో అలా మాట్లాడాల్సింది కాదు, నాకు చాలా గిల్టీగా ఉంది, ప్లీజ్ నేను చేసిన మిస్టేక్కి నన్ను క్షమించండి అనేసి చాలా పొలైట్గా అడుగుతుందన్నమాట. నేను ప్రజెంట్ చాలా బిజీగా ఉన్నాను, అయినా నువ్వు నన్ను పర్సనల్గా వచ్చి సారీ అడిగితే బాగుంటుంది, నేను కొద్దిసేపట్లో ఫారం మాల్ వస్తున్నాను, నన్ను అక్కడికి వచ్చి మీట్ అవ్వు అని ఆర్డర్ చేసి కాల్ని కట్ చేసేస్తుంది. లోపు దియా అడుగుతుంది, ఎవరితో మాట్లాడుతున్నావు, మార్నింగ్ నుంచి అపాలజైజ్ గురించి ఓ తెగ, అన్నిసార్లు అపాలజైజ్ చేస్తున్నావు అనేసి దియా అడుగుతుందన్నమాట. ఇంకెవరు ఉందిగా ఆ ఏంజల్ అంటుంది. అవును, ఇందుకి స్నేహ ఎక్కడా అని వసు అడుగుతుంది. తన టెంపుల్కి వెళ్ళింది అని దియా చెప్తుంది. మరి నువ్వు వెళ్ళలేదు అనేసి వసు అడుగుతుంది. నాకు కోరుకోవడానికి ఏం లేదు, కోరుకున్నా అది తిరిగి రాదు, అయినా నువ్వు నన్ను అడుగుతున్నావా, నువ్వు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళడం నేను చూడనే లేదు అని దియా అంటుంది. కొద్దిసేపు తర్వాత స్నేహ వస్తుందన్నమాట. షాపింగ్కి వెళ్దాం గర్ల్స్ అని వసు అంటుంది. అందరూ కూడా నిజమా అన్నట్టు వసు వైపు చూస్తారు డౌట్, కానీ ఇప్పుడు షాపింగ్ అంటుంది ఏంటి సడన్గా అనేసి. అప్పుడు వసు జరిగిందంతా చెప్తుందనమాట. సో వసుని అర్థం చేసుకుని ముగ్గురు వెంటనే ఫారం మాల్కి వెళ్తారనమాట. రెడీ అయిపోయి వెళ్ళిపోతారు, ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండాని. యాక్చువల్గా తనకి అపాలజైజ్ చెప్పిన తర్వాత, ఏంజల్తో మాట్లాడిన తర్వాత షాపింగ్ చేద్దాం అనుకుంటుంది అనమాట వసు. కానీ అక్కడ ప్రైజెస్ చూసి షాక్ అయిపోతుంది, ఈ ప్లేస్ మనకి కాదులే షాపింగ్ చేయడానికి అనుకుంటుంది. అలా వాళ్ళు 2 hours అలా తిరగ్గా అప్పుడు వస్తుందన్నమాట ఏంజలు అలాగే వాళ్ళ ఆంట్ డాక్టర్ జగతి కూడా వస్తారనమాట. ఏదో అడుగుతూ ఉంటుందన్నమాట ఏంజల్, అది కొని ఇది కొను అన్నట్టు. కానీ జగతిని ఆవిడ మేనకోడల్ని చాలా స్పాయిల్ చేసేస్తుంది. అదే తన సొంత కూతురు అయితే ఇంకెంత స్పాయిల్ చేసేద్దునో అని వసు అనుకుంటుందన్నమాట జగతిని చూసి. ఆ తర్వాత వాళ్ళు వెనకాల మొత్తం టోటల్ భూషణ్ ఫ్యామిలీని చూసి షాక్ అవుతారనమాట. వసు షాక్ అవుతుంది. అలాగే రిషి ఉంటాడు, అలాగే మను ఫ్యామిలీ, అలాగే తన కిడ్స్ కూడా ఉంటారు. వాళ్ళందరి ముందర ఏంజల్కి సారీ చెప్పాలంటే కష్టమే, కానీ ఎలాగోలాగా మేనేజ్ చేస్తుందన్నమాట. రిషి వసుని వాళ్ళతో పాటు రమ్మంటాడనమాట. ఈసారి ఎలా ఇన్సల్ట్ చేస్తాడో అని మనసులో అనుకుంటుంది వసు. అసలు ఇలాంటి ఇన్సల్ట్ ఇండియాలో నా కోసం వెయిట్ చేస్తుందంటే నేను ఖచ్చితంగా ఇండియా అసలు చూస్ చేసుకునేదాన్ని కాదు అనేసి వసు మనసులో అనుకుంటుంది.
ఏంజెల్ అయితే ఇంకా పప్పీలాగా రిషిని అంటుకుపోయి రిషి వెనకాలే ఫాలో అయిపోతుందనమాట, రిషి చేయి పట్టుకుని. కానీ ఒక్క విషయంలో రిషి సార్ చాలా గ్రేట్. తను ఒక బెస్ట్ సన్. ఈ రోజుల్లో ఏ అబ్బాయి వాళ్ళ మామ్తో షాపింగ్కి వెళ్తాడు? రియల్లీ హీ ఈజ్ వెరీ గ్రేట్. వాళ్ళ మామ్ కోసం టైం స్పెండ్ చేస్తున్నాడు అనుకుంటుంది. కాకపోతే ఏంజెల్ని జయతిని చూస్తుంటే కొంచెం కుళ్ళొస్తుందనమాట వసుకి. వాళ్ళ మేనకోడల కోసం ఏది కావాలంటే అది కొనేస్తుంది. అసలు ఆవిడ పట్టించుకోవట్లేదు ఏంజెల్. నీకు ఏది కావాలి అత్త, ఇది కొనుక్కుంటావా అని కూడా అడగట్లేదు. అన్నీ తన షాపింగ్ గురించి, తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది. నాకు నిజంగా చాలా జల్సీగా ఉంది. ఆవిడ తన్ని కన్న కూతురులాగా చూసుకుంటున్నారు. కన్న తల్లి లేని లోటు తీరుస్తున్నారు. వాళ్ళు డిన్నర్ కలిసే చేస్తారు, అన్నీ కలిసే చేస్తారు. నాతో పోల్చుకుంటే దియా కొంచెం బెటర్. తనకి మా అమ్మ అయినా ఉంది. కానీ నాకెవ్వరూ లేరు. దూరం నుంచి ఏంజెల్ని జయతిని చూసి ఇలా అనుకుంటుందన్నమాట. నాకు కూడా ఆవిడలాంటి మామ్ ఉంటే ఎంత బాగుండు. నాకు కూడా ఆవిడలాంటి మామ్ కావాలి. నా ఒరిజినల్ మామ్ వద్దు. తన లైఫ్ని తను చూసుకుంటూ తన కెరీర్ కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా ఐ హేటెడ్ హెర్. ఈవెన్ మా డాడ్ ఒక్కసారి కూడా తన ఫోటో చూపించలేదు. పైకి చెప్పరు కానీ మా డాడ్కి కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం. హీ లవ్డ్ హెర్. నేను ఎప్పుడైనా ఆమె గురించి తప్పుగా మాట్లాడితే డాడ్ వెంటనే నన్ను తిట్టేవారు. డోంట్ నో ప్రజెంట్ డాడ్ ఎలా ఉన్నారో. హౌ ఆర్ యూ డూయింగ్ డాడ్? ఐ మిస్ యూ. ఐ హోప్ మీ హెల్త్ బాగానే ఉంది అనుకుంటున్నా. సారీ డాడ్. వాళ్ళని ఎదిరించే ధైర్యము, వాళ్ళతో పోరాడి గెలిచే ఓపిక నాలో లేక ఇలా పారిపోయి వచ్చాను. సారీ, ఐఎమ్ వెరీ సారీ అని వసు అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. నెక్స్ట్ మను అలాగే దియాది కొంచెం స్టోరీ ఉంటుంది. గాయ్స్ ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. ఇది ఫ్యామిలీ డ్రామా అనమాట. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మీరు కనెక్ట్ అవుతున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది స్టోరీ, మెయిన్ టాపిక్లోకి వెళ్తుంది. నెక్స్ట్ చాలా ట్విస్ట్స్, టర్న్స్ ఉంటాయి. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి. ఎందుకంటే క్యారెక్టర్స్ నేమ్స్ కొత్తగా ఉంటాయి అన్నమాట. అలాగే రిలేషన్స్ కూడా మారుతాయి ఇందులో కొంచెము. మదర్ మారడం, ఏంటంటే రిషికి అక్కడ జగతి కదా మదరు, ఇక్కడ వచ్చేసి దేవి అని ఉంటుంది. అలాగే మనుకి అనునే మదరు. మను కోసం కొత్తగా క్యారెక్టర్ దియా వచ్చింది. అలాగే దియా ఫ్యామిలీ ఉంటుంది, వసు, దియా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ. సో స్టోరీ మొత్తం డిఫరెంట్ అనమాట. సో ఫస్ట్ నుంచి కూడా వినండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది, స్టోరీకి బాగా కనెక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.